హాయ్ హలో ఎవరీవన్. టుడే టాపిక్ వచ్చేసి ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా. సో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి టైటిల్ డీడ్. సో ప్రాపర్టీ ఓనర్ ఎవరు అర్థమవుతుంది. సో మీరు సేల్ డీడ్ అడగండి, దాంట్లో క్లియర్గా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి లింక్ డాక్యుమెంట్స్. సో లాస్ట్ 30 yearsగా ప్రాపర్టీ ఎన్ని చేతులుగా మారింది అనేది క్లియర్గా ఉంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఈసీ ఎన్ కాంప్రహెన్స్ సర్టిఫికేట్. సో దీని వలన ఎంతమంది ఓనర్స్ చేంజ్ అయ్యారు, ల్యాండ్ పైన ఎన్ని బ్యాంక్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇంకా ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయో ఈసీ తీయడం వల్ల మనకు తెలుస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి కన్వర్షన్ సర్టిఫికేట్. సో ఒక సిటీ బయట మీరు ఒక ప్లాట్ కొన్నారనుకో, అది ఇంతకుముందు అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉంటుంది. దాంట్లో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఖచ్చితంగా కన్వర్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి రేరా సర్టిఫికేట్, ఇది ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్, సిక్స్త్ పాయింట్, బిఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్. సో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు తీసుకోవాల్సిన అప్రూవల్. సో గవర్నమెంట్ వాళ్ళు ఇన్ని ఫ్లోర్స్ మాత్రమే కట్టాలని పర్మిషన్ ఉంటుంది. సో మనం అంతకంటే ఎక్కువ కడితే కూల్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.